పెయింటింగ్ గురించి నేను చెప్పడం కంటే మీరు ఏదైనా చెప్తే వినాలని నాకు ఉంటుంది. ఓకే, బట్ బేసిక్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్. ఇది మెడిటేషన్లో నా అనుభవం. ఓవరాల్ థీమ్ వాట్ వచ్చేసి మై ఎక్స్పీరియన్సెస్ ఇన్ మై మెడిటేషన్. చూసే వాళ్ళకు కూడా పీస్ఫుల్నెస్ కనపడాలి. దెన్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్. అంటే టెక్నిక్ కూడా ఏంటంటే నేను లేయర్స్ కలర్ వేసి నా మైండ్లో ఏదుందో దాన్ని క్యాన్వాస్ మీద పెట్టడానికి ట్రై చేస్తున్నాను. లైక్ ఎనీ ఆయిల్ కొన్నిసార్లు ఆయిల్ ఎలా వచ్చిందండి అంటే చెప్తుంది. కొన్ని లేయర్స్ ఆఫ్ కలర్, దీంట్లో 3-4 లేయర్స్ ఆఫ్ కలర్ ఉంది. షేడు కలిపి తర్వాత నేను ఏం చేస్తాను అంటే నాకు కావాల్సిన ఇమేజ్ బ్లేడ్తో దాన్ని స్క్రాచ్ చేసుకుంటూ క్రియేట్ చేస్తాను. దాంట్లోనే టోన్స్ కూడా డెవలప్ అవుతుంది. అంటే ద హోల్ ప్రాసెస్ ఈజ్ లైక్ మెడిటేషన్. ఇది టైం కన్స్యూమింగ్ కదా. దీని మీద నేను కనీసం ఒక నెల రోజులు నెల రోజులు పట్టింది వచ్చాను. ఇంకెక్కువనే పట్టింది. సైజ్ ఎంత సార్? ఇది 3x4. నేను దీంట్లో 6 inches by 6 inches నుంచి 6x4 7x4 అలాంటి సైజెస్ వచ్చేస్తాయి. సో ఈ పెయింటింగ్స్ సిమిలర్గా ఉన్నాయండి. ఇది కూడా మీరే మూడు పెయింటింగ్స్ కూడా నావే. శివుడు దేవుడు అందరి దేవుళ్ళు ఒకటి అనుకుంటున్నాను. విధంగా క్రియేట్. ఇంకోటి ఏంటంటే ఇది ఒకవేళ మనిషి అయితే మనిషి శివుడిని కూడా త్రిగుణాకార అని అనుకుంటున్నాము. అట్లా ఆ 3 గుణాలు కూడా దీంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ అండి ఇందాక మొదటి పెయింటింగ్ లాగానే ఇది కూడా. సో బేసికలీ నా అనుభవం మెడిటేషన్ అంటే మెడిటేటరే కాకుండా ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు కదా నాకు. సో కొంచెం డిఫరెంట్గా చేయడానికి అదే ఐడియా ఇంకోటి రిప్రజెంట్ చేయడం. ఇది సింగిల్ కలర్ ఓన్లీ వన్ కలర్లోనే తీసుకొచ్చాను సార్. ఇది సపోర్టింగ్ కోసం ఎల్లో డాట్స్ పెట్టినా కూడా బట్ ఓవరాల్ ఇట్స్ సింగిల్ కలర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.